హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వ్యవసాయంలో ఈ మధ్య ఎక్కువగా వాడుతున్న డ్రోన్ గురించి తెలుసుకుందాం. పురుగులను, తెగుళ్లను అదుపు చేయకపోతే చాలా పంట నష్టం జరుగుతుంది. అప్పుడు దిగుబడి తగ్గితే రైతులకు పెట్టుబడి రాక నష్టం ఏర్పడే అవకాశం ఉంది. సరైన సమయంలో పంటపై స్ప్రే చేయాలంటే కూలీల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగే వాతావరణం బాగా లేనప్పుడు పురుగులు, తెగులు ఉధృతిని నియంత్రించడానికి డబల్ రేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా రైతుపై అధిక భారమే పడుతుంది. అందుకే రైతులు ఇప్పుడందరూ డ్రోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ శాఖ ప్రయోగాలు విజయవంతం అవ్వడం వలన డబ్బు, సమయం వృధా కాకుండా, అలాగే కూలీల సమస్య లేకపోవడం, తక్కువ సమయంలో ఖచ్చితమైన వ్యవధిలో ఈ డ్రోన్ ద్వారా మందును పిచికారీ చేయడం వలన రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులు ఈ డ్రోన్లను ఎక్కువగా వాడడం వలన ఎన్నో కంపెనీలు ఈ డ్రోన్లను కొత్త కొత్త మోడల్స్లో తయారు చేసి విడుదల చేస్తున్నారు. ఈ డ్రోన్ ఒకటి ధర ఎంతో తెలుసా అండి? 4.5 లక్షల నుంచి 8 లక్షల పైగా ధర పలుకుతుంది. అలాగే రైతులు ఈ డ్రోన్ను స్ప్రే చేయడానికి ఎక్కువగా వాడడం వలన గ్రామాలలో కొంతమంది యువకులు ఈ డ్రోన్ను కొని అద్దెకు కూడా ఇస్తున్నారు. ఊరికి దగ్గరగా ఉండి 1 ఎకరానికి పొలానికి ఎంత తీసుకుంటారంటే 400 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఊరికి దూరంగా ఉంటే 600 రూపాయల వరకు అద్దెకు అనేది ఇస్తున్నారు. ఎకరం పొలమునకు మామూలుగా స్ప్రే చేయాలి అంటే 140 నుంచి 160 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. మామూలుగా మనం ఎకరం పొలమునకు బ్యాటరీ స్ప్రే చేయాలి అంటే 3 గంటల సమయం పడుతుంది. అదే ఈ డ్రోన్ స్ప్రే వలన 15 లీటర్ల నీటితోనే పొలం మొత్తం కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. ఈ కూలీల ఖర్చుతో పోలిస్తే మనకు ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వలన చాలా తక్కువ ఖర్చు కావడం, అలాగే రైతులు కూడా పని తొందరగా అవుతుందని డ్రోన్ వైపు రైతులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ డ్రోన్ మనకు GPS ఆధారంగా పనిచేస్తుంది. బురద పొలాలలో స్ప్రే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు పత్తి పొలాల్లో మందు స్ప్రే చేయడం వలన వ్యక్తులకు అస్వస్థకు గురి కావడం, అలాగే మనుషులు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ డ్రోన్ వలన అలాంటి సమస్యలు కూడా ఉండవు మనకు. ఈ డ్రోన్ స్ప్రే వలన సమయం కూడా మనకు తక్కువ పడుతుంది. అలాగే ఖచ్చితమైన సమయంలో పనితత్వం కూడా ఉండడం వలన వ్యవసాయ శాఖ అధికారులు మంచిదని చెప్పడం వలన వీటి పనితనం చూసి రైతులు ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇంతకుముందు ఈ డ్రోన్లను రక్షణ శాఖ అధికారులు అలాగే సినిమాలకు వాడేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇలా అన్ని రంగాలలో డ్రోన్లు వాడడం వలన ముందు భవిష్యత్తులో అవసరాల కోసం మరింత మెరుగుగా ఉండేందుకు వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే నెట్లో డ్రోన్ల టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానున్నది. వరంగల్లోనే కాదండి, హైదరాబాద్లో కూడా IITలో డ్రోన్ల టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ప్రారంభమైనది. అంటే ప్రజల అవసరాలతో పాటు వ్యవసాయంలో ముందు ఈ డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషించనున్నది. ఈ డ్రోన్ ద్వారా మందు స్ప్రే చేయడం వలన మందు అనేది వేస్ట్ అవ్వదు. అంటే భూమి మీద పడకుండా ఆకుల మీద మాత్రమే పడి మనకు టైము, మందు వృధా అవ్వకుండా ఉంటుంది. అలాగే కూలీల సమస్య కూడా మనకు ఎక్కువగా ఉండదు. ఇలాగే ఈ మందు స్ప్రే చేసినప్పుడు మనకు ఆకుల మీద మనకు మంచు ఎలా కురుస్తుందో అలాగుంటుందండి. మనం వర్షం పడే టైంలో కూడా మనకు టైం ఎక్కువ ఉండదు అన్నప్పుడు ఇలా తక్కువ టైంలో మందు స్ప్రే చేయించుకుంటే మనకు పొలాలు అనేది చాలా బాగా ఉంటాయి. పురుగులు, తెగుళ్ళ నుండి మన పంటను రక్షించుకొని అధిక దిగుబడిని సాధించవచ్చును. ఈ టెక్నాలజీ మీరు కూడా వాడి మన పంటలను రక్షించుకొని అధిక దిగుబడులు సాధించగలరు. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.